హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం మాదాపూర్లో ఉన్నాం. మాదాపూర్ వచ్చే చేవెళ్ళ పార్లమెంట్ పరిధి కింద వస్తుందన్నమాట. సో చేవెళ్ళ పార్లమెంట్ నుంచి ఎంపీలుగా ముగ్గురు పోటీ చేస్తున్నారు 3 పార్టీల నుంచి. బీజేపీ నుంచి వచ్చేసి మనకి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు నుంచి ఉంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి వచ్చేసి మనకి రంజిత్ రెడ్డి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి వచ్చేసి మనకి జ్ఞానేశ్వర్ గారు. ఈ ముగ్గురు పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు మేము గెలుస్తాం అంటే మేము గెలుస్తాం అంటున్నారు. కానీ మాదాపూర్ ప్రజలు ఎవరు కోటేస్తారు, వారి అభిప్రాయం ఏంటి, వారు మాట్లాడి తెలుసుకుందాం. పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతున్నాయి. సో పార్లమెంట్ ఎలక్షన్లో మనకి చేవెళ్ళ నుంచి 3 పార్టీల నుంచి ముగ్గురు నుంచి ఉంటున్నారు. ఏ పార్టీ ఏ అభ్యర్థిని గెలిపించుకుంటారు? బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. ఎందుకు బీజేపీ ఉంటేనే జర మంచిగా ఉంటుంది అన్నట్ల పైన. సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆటో వాళ్ళకి అన్యాయం జరిగిందన్నారు, దానికి మీరేమంటారు? నేను ఏదో చేస్తా అంటుండు కదా, చేయట్లేదు. ఇంకా ఏం మళ్ళీ ఎప్పుడు చేస్తాడో తెలియదు. ఇంకా చేస్తారంట, మీ అభిప్రాయం ఏంటి? చేయడా? చేస్తాడని నమ్మకం ఉంది. మళ్ళీ ఏం చేస్తాడో చూడాలి. నాకు గిరాకులు లేక ఇట్లా గంటలు కూర్చుంటున్నాను. చాలా సేపటి నుంచి చూస్తున్నా. అట్లే ఉంది పరిస్థితి. తెలంగాణలో మొత్తం 17 సీట్లు ఎంపీ సీట్లు. ఈ 17 సీట్లో ఏ పార్టీకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది? బీజేపీకే వస్తాయి అనుకుంటున్నా. ఎందుకంటే యూత్ మొత్తం బీజేపీకే వేస్తారు చాలా మటుకు. కాంగ్రెస్ అంటే ఇక్కడ గెలుచుకున్నారు కానీ పైన అయితే కష్టం జర. సెంట్రల్లో ఈ పార్టీ ఏది? బీజేపీ పక్కా 100% చెప్తున్నా. కొన్ని పనులు మంచిగా చేసిండు కాబట్టి చెప్పగలుగుతున్నాయి. అట్లా బీజేపీ ఉంటే అది ఇదేమో, కాంగ్రెస్ ఉంటే అట్లా కాలే పనులు. కొన్ని ఈ మోడీ వచ్చిన కానీ చాలా పనులని చేసిండు కాబట్టి దాని గురించి చెప్తున్నాం. అట్లా అన్న, ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్లు. మన చేవెళ్ళ నుంచి ఎవరిని గెలిపించుకుంటారు ఎంపీగా? బీజేపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. ఎందుకు ఆయన ఎందుకంటే ఇప్పుడు కొన్ని రోజులు వస్తుంది కనబడతలే ఇప్పుడు మళ్ళీ అట్లా. ఓకే, సెంట్రల్ ఎవరు గెలిపించుకుంటారు? ప్రధానమంత్రి ఎవరు అవుతారు? సెంటర్లో ఆయన నరేంద్ర మోదీ. ప్రతి ఒక్కరు నరేంద్ర మోదీ అంటారు. ఏమైంది? ఎందుకు ఆయన? ఎందుకంటే జరగబోయేది అట్లా జరుగుతుందని చెప్తాను జనం అంతే. ఓకే, కాంగ్రెస్ ఎందుకు ఓటేరు మీరు? కాంగ్రెస్కి ఎందుకంటే ఇప్పుడు కొన్ని రోజులు, ఇప్పుడు 3 నెలలు కాకముందే ఇంత రకరకాలు జరుగుతున్నాయి. ఇది ఇస్తాను, 6 హామీలు ఇస్తాను అయ్యా అన్నది ఏది జరుగుతలేదు అంతే. అన్న, మే 13వ తారీఖు పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతున్నాయి. సో పార్లమెంట్ ఎలక్షన్లో మన చేవెళ్ళ నుంచి ఎంపీకి ఎవరిని గెలిపించుకుంటారు? బీజేపీ. పేరు కొండా విశ్వేశ్వరరెడ్డి. ఎందుకు మంచిగా చేస్తారు కాబట్టి. సెంట్రల్ ఏ పార్టీ వచ్చే అవకాశం ఉందన్న? బీజేపీ సార్. ఎందుకు బీజేపీ? బీజేపీ అంటే ఇక నరేంద్ర మోడీ తెలియదేమో, నరేంద్ర మోడీ కోసం. సో ఇప్పుడు ఈ కాంగ్రెస్ పరిపాలనలో మీ ఆటో వాళ్ళకి అన్యాయం జరిగింది అంటున్నారు, దాని గురించి ఏమంటారు? జరిగేదైనా బస్సులు ఫ్రీ పెట్టి ఆటోలు ఏం నడుస్తలేవు కదా, నడవడానికి చాలా ఇబ్బంది. రోజు పొద్దున్న వచ్చిన 6 గంటలకి ఇప్పటిదాకా ఏం లేదు. ఏం చేస్తారు? ఇది ఒక్కటి చేంజ్ చేస్తే బాగా. సో బీజేపీ వస్తే మరి మీ బతుకు మారే అవకాశం ఉందంటారా? కంపల్సరీ మారుతుంది అన్న. మే 13వ తారీఖున పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతుంది. సో ఈ పార్లమెంట్ ఎలక్షన్ మన చేవెళ్ళ నుంచి ఎవరిని గెలిపించుకోబోతున్నారు ఎంపీగా? కొండా విశ్వేశ్వరరెడ్డి అనుకుంటున్నారు బీజేపీ పార్టీ నుంచి. ఎందుకు అన్న? ఆయన బీజేపీ పార్టీగా ఇంకా నరేంద్ర మోదీ ఎట్లా ఇండియాని డెవలప్ చేసిరు, తెలంగాణ కూడా అలానే డెవలప్ చేస్తారు అనుకుంటున్నారు. సో అందుకని కొండా విశ్వేశ్వరరెడ్డి గారు బీజేపీ నుంచి గెలిపించుకుంటున్నారు. అవును. మన నరేంద్ర మోదీ గారిని చెప్పాలంటే ఏం చెప్తారు? నరేంద్ర మోదీ గారు గ్రేట్ లీడర్, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఆయన దాంట్లో. ఇంకా మళ్ళీ ఇంకోసారి బీజేపీ వస్తే ఇంకా ఇండియాని డెవలప్ చేయగలుగుతారు వాళ్ళు అనుకుంటారు. అన్న, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతున్నాయి. సో పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరు గెలిచే అవకాశం ఉందన్న? బీజేపీ. ఎందుకు? వాళ్ళు మోడీ గారు బాగా డెవలప్ చేయడానికి ఇదిగా ఉంది కదా, కాంగ్రెస్ మీద నమ్మకం పోయింది. అలాగే తప్ప మోదీ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? డెవలప్మెంట్కి 2 అడుగులు ముందుకు వేసుకుంటే వెళ్తూ ఉంటారు. ఆయన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. కాంగ్రెస్ అలా చేయట్లే. ఎందుకనో మరి వాళ్ళు అలా ఎందుకు ఆలోచిస్తున్నారు, వాళ్ళకి ఎలాగెళ్ళ మనకు తెలియదు. వాళ్ళు ఎలా వస్తారో కూడా తెలియదు. మోడీ అయితే తన ఆలోచన బాగుంటుంది, అడుగు బాగుంటుంది. బీజేపీ బెస్ట్.